కింగ్ ఆఫ్ కరప్షన్, కింగ్ ఆఫ్ కుమ్మక్కు రాజకీయాలు, కింగ్ ఆఫ్ అధికార దుర్వినియోగం, కింగ్ ఆఫ్ కోడికత్తి డ్రామా, కింగ్ ఆఫ్ ఇంకా ఏంటి చెప్పాలి మీరే, కింగ్ ఆఫ్ కుల పిచ్చి, కింగ్ ఆఫ్ ఇంకా చాలా బిడుతులు ఉన్నాయి. నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. కింగ్ ఆఫ్ రాజా ఆఫ్ కరప్షన్, కింగ్ ఆఫ్ కరప్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే మనము కింగ్ ఆఫ్ కులపిచ్చి, కింగ్ ఆఫ్ అధికార దాహము, కింగ్ ఆఫ్ అధికారం మీద మోహము, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటితో పాటు ఇప్పుడు బీజేపీకి, టిఆర్ఎస్ కి సామంతరాజైన మన జగన్మోహన్ రెడ్డి గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాము. శివుడాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అని చెప్పని అందరికీ తెలుసు. అదే మహాశివుడు ఆజ్ఞతో 2014లో ప్రతిపక్ష నేతలాగా ప్రజలు కూర్చోపెడితే ఆయన ప్రతిపక్ష నేతలాగా చేయాల్సిన పని చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా, పార్లమెంటులోనూ తమ సభ్యులని అంటే ఎక్కువ గొంతు కూడా వినిపించకుండా రైళ్లు తగలపెట్టడము, పంటల్ని నాశనం చేయడము, కోడికత్తి డ్రామాలు వేస్తూ దొంగ పాదయాత్రలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర ద్రోహులైన తెలంగాణ రాష్ట్ర సమితితో అలానే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన హక్కుల్ని ఇవ్వకుండా ఏడిపించుకు తింటున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళతోటి ఈ రోజున కుమ్మక్కు అయిపోయి కుమ్మక్కు రాజకీయాలకి తెర తీస్తూ కింగ్ ఆఫ్ కుమ్మక్కు రాజకీయాలతో పాటు కింగ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ వాకౌట్ పొలిటీషియన్ లాగా ఈ రోజున వాకౌట్ రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దయచేసి మళ్ళీ అంటే ఇలానే ఆ పరమశివుడు ఈ రోజున శివరాత్రి దినోత్సవం సందర్భంగా పరమశివుడి ఆశీస్సులతో కలకాలము కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేతలాగానే మీరు ఉండాలి అని చెప్పని మనసారా కోరుకుంటున్నాము. కానీ ఈ వచ్చే 5 సంవత్సరాల్లో అయినా సరే అసెంబ్లీ నుంచి పారిపోకుండా, కోడికత్తి లాంటి డ్రామాలు వేయకుండా ప్రజా సమస్యల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర 5.5 కోట్ల మంది కూడా వారు ఈ రోజున ఆ పరమశివుని వేడుకుంటున్నారు. ఇప్పుడు అన్ని కింగుల గురించి, ఆయనకున్న బిరుదుల గురించి చెప్పుకున్నాము. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే కింగ్ ఆఫ్ డేటా చోరీ. ఎలా అంటే ఇప్పుడు ఆయన రాజకీయాలు, ఈ కుటిల రాజకీయాలు, కుల రాజకీయాలు అన్నీ చేసినా కూడా ఎన్ని ఎత్తులు అంటే ఆఖరికి అన్నం పెట్టే అన్నదాత రైతు చనిపోయినా అతని కూడా కుల రాజకీయం చేసి శవ రాజకీయాల్లో పెట్టిన పేరు అంటే కొండ అదేదో అంటారు కదా, ఆయనకి బాగా చేయి తిరిగిన అలవాటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తన చేతి వాటాన్ని కూడా మొన్నటికి మొన్న మనం కొండవీడు రైతు విషయంలో చూసుకోవచ్చు. అలాంటి నాయకుడు ఇప్పుడు డేటా చోరీకి కూడా మన పక్కనున్న అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడతాను, కాలు పెడతాను, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాము అని చెప్పని తెగ గింజుకొని రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలోనే కాదు దేశమంతా కూడా మేమేదో దేశాన్ని ఉద్ధరించేస్తామని చెప్పని చెప్పుకొని తిరిగిన టిఆర్ఎస్ పార్టీతోటి ఈ రోజున చేతులు కలిపి వారి సహాయం తీసుకుంటూ డేటా చోరీకి దిగజారిపోయి అంటే అక్కడ డేటా చోరీ చేసి ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తల మన నెంబర్లన్నీ తీసుకొని పార్టీ యొక్క విషయాన్ని అంతా తీసేసుకుని ఈరోజు ఫోన్ కాల్స్ చేయిస్తున్నారు. ఏమనంటే వైసీపీ నుంచి ఇలాంటి మన బూత్ కన్వీనర్లకి దొంగతనంగా చోరీ చేయబడిన డేటా తీసుకుని ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. జగనన్న మీతో మాట్లాడతాడట, మీకు మీ నియోజకవర్గంలో మంచి పేరు మీ వార్డులో మీ బూతుల్లో మీరు మాతో మాట్లాడండి అని చెప్పని ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పని చేస్తున్నారు. ఇకపోతే 60 సంవత్సరాల నుంచి ఆంధ్ర యొక్క కష్టఫలము, కష్టార్జితము ఒక ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుముకలాగా నిలిచి ఈ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక ఐటీ రంగాన్ని కూడా తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచం మొత్తం కూడా పొగిడే ఈ సమయంలో ఐటీ అంటే ఐటీని నీచ స్థితికి తీసుకొని వెళ్ళిపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తెల్లని కాగితం పైన వీఆర్ అంటే అధికార దుర్వినియోగానికి ఈరోజు పాల్పడుతూ ఒక అనామకుడు ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తిగతంగా ఇచ్చిన కంప్లైంట్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్ర పార్టీకి సంబంధించిన డేటా పైన ఒక ఏదో వ్యక్తి ఇస్తే కంప్లైంట్ ముందు వెనక ఆలోచించకుండా
మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి కంప్లైంట్ ఇవ్వకుండా కనీసం భారత ఎన్నికల సంఘం వారి కానీ ఆధార్ యుఐడి సంస్థ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వారి యొక్క పర్మిషన్ తీసుకోకుండా తెలంగాణ జ్యూరిడిక్షన్ తో ఏ మాత్రము సంబంధం లేని తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేని అంశం పైన ఈ రోజున వాళ్ళు రాత్రికి రాత్రి దాడులు చేసి ఎత్తుకుపోయి మన డేటాని చోరీ చేసేస్తున్నారు. డేటా చోరీ దొంగల్లాగా ఈ రోజున టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, అలానే మన జగన్మోహన్ రెడ్డి, మోడీ అండతోటి వీళ్ళంతా కలిపి ఇంతకి దిగజారిపోయారు. ఆంధ్ర రాజకీయాలు వేలు పెడతామంటే డైరెక్ట్ గా వాళ్ళ కారు గుర్తుతోటి రాజకీయం చేయలేక చాతగాని చావు చచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజున డేటాను దొంగలించి ఈ విధంగా మన కార్యకర్తల మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, టీడీపీ పార్టీ యొక్క ధైర్యాన్ని వాళ్ళు తగ్గించడానికి చేసిన కుట్రలని మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం. పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ పుట్టినప్పటి నుంచి దేశంలో ఉన్న పెద్ద పెద్ద ముసుగు వీరుల్ని ఎదిరించిన ఘనత తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులకు ఉంటుంది. మీరెంత, మీ కుటిల రాజకీయాలంతా, మీ దొంగ రాజకీయాలంతా. అసలు కంపెనీలో డేటా అనేది అత్యుత్తమైన ఆస్తి. ఏదైనా సరే ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీలు, హైదరాబాద్ ఉన్న కంపెనీలన్నీ భయభ్రాంతులకి గురవుతున్నాయి. రేపొద్దున వాళ్ళ కంపెనీల పైన కూడా ఇలాంటి దాడులు చేస్తారేమో అని చెప్పని రాత్రి అందరు భయంతో కంపించిపోతున్నారు. తెలంగాణ, హైదరాబాద్ అంటే తమ పరిశ్రమలకి సేఫ్టీ లేదు, తమ డేటాకి సేఫ్టీ లేదు, వాళ్ళ బిజినెస్ కి సేఫ్టీ లేదు అని చెప్పని ఈ రోజున ప్రపంచ దేశాలంతా నివ్వరపోయి వాళ్ళు తిట్టుకునే పరిస్థితికి, దౌర్భాగ్యమైన పరిస్థితికి టిఆర్ఎస్ నేతలు తెచ్చుకున్నారు. దానికి తోడి జగనన్న తయారైపోయాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆటలు సాగవు. మీరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కబలించాలని, ఈ మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే అధికారంలో రానివ్వకుండా ఉండాలని మీరు చేస్తున్న కుట్రలని తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులందరితో పాటు ఈ రోజున యావత్ 5.5 కోట్ల మంది ప్రజానికము తెలుగుదేశం పార్టీ పట్లే ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేది ఒక విజన్ ఉన్న నాయకుణ్ణి, ఒక అనుభవం ఉన్న నాయకుణ్ణి. పసిబిడ్డ లాంటి రాష్ట్రాన్ని ఈ రోజున ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోబోతుంది. కింగ్ ఆఫ్ సెల్ఫ్ గోల్స్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. గూగుల్లో ఇప్పటికీ కింగ్ ఆఫ్ కరప్షన్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎలా వస్తుందో, కింగ్ ఆఫ్ సెల్ఫ్ గోల్ అంటే కూడా ఆయన పేరు తొందరలోనే రాబోతుంది. ఖబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులారా, పసుపు సైన్యం జోలికి వస్తే మీకు మళ్ళీ కలలో కూడా పసుపు అనే పేరు తలుచుకునే ఉంటే కూడా భయభ్రాంతులకి గురయ్యే విధంగా, మీరు ఉలిక్కి పడే విధంగా ఈ ఎలక్షన్స్ లో పసుపు సైనికులందరూ కూడా, అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మీకు ఓటు అనే దాంతో బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీ దొంగ చోరీలను ఆపండి. మా డేటా తీసుకొని మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ రాజకీయ కుట్రాన్ని కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మీకు ఓటు అనే దాంతో బుద్ధి చెప్తారు. దానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు ప్రతిపక్ష నేతలాగా, ప్రతిపక్ష పార్టీలాగా కూడా మీరు ఉండే అవకాశాన్ని, అలాంటి దాన్ని కూడా కోల్పోతారు. జాగ్రత్త. ఇకనైనా మీ తప్పుడు అసత్య ప్రచారాల్ని, కులపిచ్చి రాజకీయాలతోటి ఈ రోజున వైసీపీ పార్టీ ఎన్ని అసెంబ్లీ స్థానాలకి ఎస్సీలను పక్కన పెడితే, ఎస్సీ నియోజకవర్గాలను పక్కన పెడితే మిగతాన్ని వాళ్ళ సామాజిక వర్గాలకి ఇచ్చుకుంటున్నారు. అలానే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వరకు వెళ్లి డిఎస్పీలకు సంబంధించి కూడా అసత్యం చేశారు. అలా ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలే మీకు ఎండగడుతున్నారు. మీదంతా ఇప్పటికీ ఓట్లను తొలగిస్తున్నారు. వైసీపీ ఒక ముసుగు దొంగలాగా తయారైంది, ఒక మాఫియా లాగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ తయారయ్యి పక్కనున్న టిఆర్ఎస్, బీజేపీ సహాయంతో 8 లక్షల పైగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, పార్టీ కార్యకర్తల ఓట్లు తొలగించే ప్రక్రియకి పూనుకుంది. ఖబర్దార్, మీరు ఓట్లు ఇలాంటి గనక చేస్తే ప్రజలే మీకు సరైన శిక్షను వేస్తారు. దమ్ము, నిజాయితీ, ధైర్యం ఉంటే గనక నిజాయితీ పరమైన రాజకీయాలు చేయండి. తెలుగుదేశం పార్టీ లాగా చరిత్రలో ప్రజలు గుర్తుంచుకుంటారు మీ పార్టీని. అలా కాకుండా నీతి మాలిన, పనికి మాలిన రాజకీయాలు చేయొద్దు అని చెప్పని మేము ఆ పసుపు సైనికులందరం కూడా మీకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాము. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.